దేవుని బిడ్డలారా, నేను భారతదేశమంతటా కూడా క్షత్రియ క్రైస్తవ మహాసభ, ఆర్య వైశ్య క్రైస్తవ మహాసభ, బ్రాహ్మణ క్రైస్తవ మహాసభ అని నిర్వహించి ఈ మాలమాదిగల దేవుడనే ఆ యొక్క అబద్ధపు నింద చెరిపి వెయ్యాలని నేను సంకల్పిస్తే అనేక మంది అగ్రకులస్తులు నమ్మారు, కానీ ఒక్కడు సహకరించట్లేదు. ఇదే నా భక్తి, ఇదే నా రక్షణ, ఇదే నా వారి సమర్పణ. ఇకనైనా నేను పిలుపునిస్తున్నా, ఉన్నత వర్గములలో నుండి రక్షణ పొందిన వాళ్ళు కలిసి రావాలి, ధైర్యం తెచ్చుకోవాలి, నడుం కట్టుకోవాలి. ఎవ్వడు నీ నెత్తి మీద ఒక్క ఎంటుక కూడా పీకలేడు. రంజితో ఫిర్ హామీ, నేను హామీ. రండి. యేసు ప్రభువు వారు మాలలకు, మాదిగలకు, చాకళ్లకు, మంగలికి, కమ్మ, కాపు, రెడ్డికి, బ్రాహ్మణులకు, క్షత్రియులకు అందరికీ దేవుడని భారతదేశానికి ఒక సందేశాన్ని పంపిద్దాం. ఎరుగను అన్న పిరికి వాళ్ళలో మీరుండొద్దు. ఏం చేస్తారో చేసుకోండి. నేను ఫలానా కులంలో పుట్టింది నిజం, తర్వాత యేసులో మళ్ళీ జన్మించి ద్విజుడను అయినది నిజం అని భారతదేశంలోని ఈ చెత్తనంతా కడిగి పారేద్దాం.